హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. ఫస్ట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంతా చాలా పెద్ద థ్యాంక్స్. సో కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ ఓన్లీ. సో తమ్నెల్ అయితే చూసేస్తారు కదా. సో మీరు కానీ డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తున్నారు అంటే మీకు కోడింగ్ ఇష్టం లేదు, సో కోడింగ్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అన్న వాళ్ళకి నాన్ కోడింగ్ జాబ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, సో మనం ఐటీ ఇండస్ట్రీలో కోడింగ్ లేకుండా ఎలా జాబ్స్ తెచ్చుకోవాలి అండ్ ఏ జాబ్స్ అయితే ఉన్నాయి అండ్ ఏ స్కిల్స్ అయితే కావాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియో కోడింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ వీడియో అనేసి అనాలన్నమాట. సో ఎందుకంటే నేను మొత్తం లైక్ నాన్ కోడింగ్ జాబ్స్ ఎలా ఉన్నాయి, సో స్కిల్స్ ఏం కావాలి, సో వాళ్ళకి ఇనిషియల్లీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. సో అంటే ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సో ఇంకా ప్రోగ్రామ్ మేనేజర్, సో ఇలా డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటుందన్నమాట. సో డిగ్రీలో బీఎస్సీ, బీకామ్, బీఎస్ చేసిన వాళ్ళకి బిజినెస్ అనలిస్ట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్ అనేటివి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటాయి అన్నమాట. సో ప్రాజెక్ట్ మేనేజర్కి ఎంట్రీ లెవెల్ శాలరీస్ అయితే 10 to 15 LPA వరకు ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 25 to 30 LPA ఉంటుందన్నమాట. ఆర్ ప్రాజెక్ట్ని బట్టి ఇంకా వాళ్ళ బడ్జెట్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. బిజినెస్ అనలిస్ట్కి ఎంట్రీ లెవెల్ అయితే 6 to 8 LPA వరకు ఉంటుంది. అండ్ మిడ్ లెవెల్ ప్రొఫెషనల్కి అయితే ఒక 12 to 18 LPA వరకు ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ సీనియర్ అనలిస్ట్ అయి ఉంటే వాళ్ళకి ఒక 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 20 to 25 LPA వరకు ఉంటుంది అనమాట. ఇంకా స్క్రమ్ మాస్టర్కి క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఐటీ ఆర్ బిజినెస్, ఇంకా రిలేటెడ్ ఫీల్డ్లో కూడా మనకి అడుగుతారనమాట. సరే అంత బాగానే ఉంది. సో కమింగ్ టు వర్క్ ఎలా ఉంటుంది అంటే, సో స్కిల్స్ ఏం కావాలి అంటే ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ మెయింటైన్ చేస్తూ ప్రాజెక్ట్ని ఆన్ టైంకి డెలివర్ చేయడం, బిజినెస్ గోల్స్ ఎన్ష్యూరింగ్ లైక్ స్ట్రాటజీ డిజైనింగ్, స్టేక్ హోల్డర్స్తో అండ్ అలొకేటెడ్ టీమ్తో కనెక్ట్ అయ్యేలాగా చూసుకోవడం, సో బిజినెస్ ఇంప్రూవ్మెంట్ గురించి దాని గురించి అనాలిసిస్ చేయడం, సో ఇలా వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్. సో నార్మల్గా ఐటీలో కోడింగ్ కాకుండా నాన్ కోడింగ్ రోల్ ఉంది అంటే సో గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి అంటే ఇట్ ఇస్ టెస్టింగ్. సో టెస్టింగ్లో QA టెస్టర్, టెస్ట్ అనలిస్ట్, క్వాలిటీ అనలిస్ట్ ఇలా రోల్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ వర్క్ ఏముంటుంది అంటే QA టెస్టర్ అంటే బర్గ్స్ ఇష్యూ మీద వర్క్ చేస్తారనమాట. లైక్ సిస్టమ్ యూజిబిలిటీ మీద కూడా వర్క్ చేస్తారు, బట్ మోస్ట్లీ బగ్స్ మీద వర్క్ చేస్తారనమాట. అండ్ టెస్ట్ అనలిస్ట్ అయితే లైక్ టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడం కానీ టెస్ట్ రిజల్ట్స్ని మీద వర్క్ చేస్తారనమాట. అండ్ క్వాలిటీ అనలిస్ట్ అయితే ప్రోడక్ట్ క్వాలిటీ మీద అండ్ స్టాండర్డ్స్ మీద అయితే వర్క్ చేస్తారు. అండ్ ఎంట్రీ లెవెల్ శాలరీస్ అయితే వాళ్ళకి 3 to 4 LPA ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 12 to 14 LPA అలా ఉంటుందన్నమాట. అండ్ క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ. నెక్స్ట్ కమింగ్ టు సెక్యూరిటీ అండ్ కంప్లైంట్ స్ట్రీమ్. సో కంప్లీట్గా మనం కోడింగ్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ రోల్ అయితే ఉంటుందన్నమాట. సో మేము బీటెక్ చేసేటప్పుడు అయితే బ్రాంచెస్లో ఈసీఈ, ట్రిపుల్ సివిల్, మెకానికల్, సో సిఎస్సి, సో ఇలా ఉండేటివి అనమాట. బట్ రీసెంట్ కరికులం బ్యాచెస్లో అయితే AI, ML, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేసి ఇలా ఇవన్నీ యాడ్ చేశారనమాట రీసెంట్గా అయితే. సో మీరు బ్రాంచెస్ తీసుకునేటప్పుడే ఇనిషియల్గానే మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి తీసుకోవడం అయితే బెటర్. సో ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వీటి మీదే ఉంటుందన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వర్క్ ఎలా ఉంటుంది అంటే సిస్టమ్ ప్రొటెక్షన్, థ్రెట్ అటాక్స్ అనాలిసిస్ గురించి. అండ్ ఎంట్రీ లెవెల్ శాలరీ వీళ్ళకి ఎలా ఉంటుందంటే 3 to 5 LPA వరకు ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే లైక్ 12+ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజైన్. సో UX డిజైన్ అనమాట, UI డిజైన్, సో ఇలా యూజర్ రీసెర్చ్ రోల్స్ ఉంటాయి అన్నమాట. సో వర్క్ ఏముంటుంది అంటే యూజర్ బిహేవియర్, యూజర్ ఫ్లోస్, విజువల్ డిజైన్స్ చేయడం, సో ఇలా ప్రాజెక్ట్ని ఇంటర్ఫేసెస్ గురించి అండ్ యూజర్ నీడ్స్ని, ప్రిఫరెన్సెస్ని వీటి గురించి రీసెర్చ్ చేయడం, సో ఇలా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎంట్రీ లెవెల్ శాలరీ అయితే 6 LPA వరకు ఉంటుంది. అండ్ సీనియర్ లెవెల్ అయితే 10 to 20 LPA వరకు ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు కోడింగ్ లాంగ్వేజ్ లైక్ HTML, జావా స్క్రిప్ట్ ఇలా వీటి మీద మంచి నాలెడ్జ్ ఉంది అంటే మీకు UX ఇంజనీర్ రోల్స్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్. సో ఇందులో మనకు డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అండ్ అన్ని రోల్స్ ఉంటుందన్నమాట. సో వర్క్ వచ్చేసి లైక్ డెసిషన్ ఆన్ డేటా.
సో డేటా ట్రెండ్స్ గురించి అండ్ డేటా ప్రోడక్ట్స్ గురించి వీటిని డాష్బోర్డ్స్ అవి ఉంటాయి కదా, సో వీటిని డెవలప్ చేయడం అనేది ఉంటుందన్నమాట. అండ్ క్వాలిఫికేషన్ వీటికి ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలి. సో బిజినెస్ అనలిస్ట్ అండ్ స్టాటిస్టిక్స్ సో అలా ఉండాలి. సో ఎంట్రీ లెవెల్ అయితే వీళ్ళకి 3 to 8 LPA వరకు ఉంటుంది. అండ్ ఒకవేళ వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అయితే 15 to 20 LPA వరకు శాలరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్. సో మార్కెటింగ్ అయితే మీకు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ రోల్స్ వచ్చేసి లైక్ ప్రోడక్ట్ మార్కెటర్, కస్టమర్ మేనేజర్ అండ్ టెక్నికల్ సపోర్టర్ అలా ఉంటుందన్నమాట. సో దీనికి క్వాలిఫికేషన్ అయితే బిజినెస్ సైడ్ అండ్ మేనేజ్మెంట్ సైడ్ డిగ్రీ చేస్తారు కదా, సో అండ్ MBA చేసిన వాళ్ళకైతే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఎంట్రీ లెవెల్ శాలరీ వీళ్ళకైతే ఒక 3 to 5 LPA వరకు ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 25 వరకు ఉంటుంది అనమాట LPA. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ పార్ట్నర్షిప్. సో ఇందులో రోల్స్ వచ్చేసి మనకు అకౌంట్ మేనేజర్, పార్ట్నర్షిప్ మేనేజర్ సో అలా ఉంటుందన్నమాట. డిగ్రీ చేసిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ శాలరీ కూడా కొంచెం ఎక్కువ ఆఫర్ చేస్తారనమాట. ఇందులో అయితే లైక్ ఫ్రెషర్స్కి అయితే 10 to 12 LPA వరకు ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఒక 26 to 40 LPA వరకు ఉంటుందన్నమాట. అండ్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. లైక్ నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్ అండ్ ట్రైనింగ్ టీమ్. సో సాఫ్ట్వేర్లో కూడా మనకు కాంటెంట్ రైటింగ్ వర్క్ కానీ టీచింగ్ వర్క్ కానీ ఇలాంటివి ఉంటుందన్నమాట. బట్ రోల్స్ వచ్చేసి లైక్ టెక్నికల్ రైటర్ అండ్ ట్రైనీ సో ఇలా ఉంటుందన్నమాట. సో వర్క్ అయితే లైక్ ప్రోడక్ట్ మాన్యువల్స్ని క్రియేట్ చేయడం కానీ అండ్ డాక్యుమెంటేషన్స్ ఇవి రెడీ చేయడము, సో టూల్స్ గురించి ఫ్రెషర్స్కి టీచ్ చేయడం. సో మనకు ప్రోక్టార్ లైక్ మానిటర్స్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ స్ట్రీమ్ ట్రైనింగ్ అప్పుడు ఇలాంటి టైంలో మనకు ఉంటారు కదా, సో వాళ్ళే అనమాట. సో సాఫ్ట్వేర్ సైడ్ అంటే కోడింగ్ సైడ్ అనేది ఉండదు అనమాట, నాన్ కోడింగ్ సైడ్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకా నాన్ కోడింగ్ జాబ్స్ ఏముంటాయి అంటే నెట్వర్కింగ్, క్లౌడ్ సైడ్, శాప్ సైడ్ సో ఇలా చాలా ఆపర్చునిటీస్ అయితే నాన్ కోడింగ్లో కూడా ఉంటుంది. ఒకవేళ మీకు కోడింగ్ అంటే ఇష్టం లేదు, కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, లైక్ సాఫ్ట్వేర్లో ఉండాలి కానీ కోడింగ్ టచ్ అవ్వకూడదు అంటే దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ నాన్ కోడింగ్ సైడ్ అయితే. సో నేను నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు నాన్ కోడింగ్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన రోల్స్ అన్నీ కూడా నాన్ కోడింగ్ సైడే అనమాట. సో మీకు కోడింగ్ అనేది అసలు టచ్ అవ్వదు. బట్ మేబీ లైక్ నేను లాస్ట్ చెప్పాను కదా, లైక్ కాన్సెప్ట్ ట్రైనింగ్స్ ఇవి చేసే వాళ్ళకైతే కొంచెం కోడింగ్ నాలెడ్జ్ కావాలి, ఎందుకంటే వాళ్ళు మాన్యువల్స్, డాక్యుమెంటేషన్ అండ్ టీచ్ చేయాలి కాబట్టి. సో మేబీ వాళ్ళకి కోడింగ్ టెక్నిక్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట. అది నేనైతే మోస్ట్లీ నాకు తెలిసిన నాన్ కోడింగ్ ఏమంటారు జాబ్ రోల్స్ గురించి అయితే నేను చెప్పాను. సో యా, ఐ థింక్ ఈ వీడియో నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకైతే కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోలో ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో నా మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. సో నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ గైస్.